పొలిటికల్ స్క్రీన్ పై మరో హై వోల్టేజ్ డ్రామాకు తెరలేచింది. సరూర్ నగర్ మైదానం ఇప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య పంతాల యుద్ధానికి వేదికగా మారింది. బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యువ సంగ్రామ సదస్సు చుట్టూ నడిచిన హై డ్రామాకు ఎట్టకేలకు హైకోర్టు తెరదించింది. పోలీసులు చివరి నిమిషంలో నో చెబితే న్యాయస్థానం షరతులతో ఎస్ అంది. అప్పుడు ఇదే మైదానంలో ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ ఇస్తే ఇప్పుడు ఇదే వేదికపై కాంగ్రెస్ సర్కార్ను కార్నర్ చేయడానికి కేటీఆర్ ఆర్మీ రెడీ అయింది. అసలు ఈ యువ సంగ్రామం వెనుక ఉన్న అసలు పొలిటికల్ స్కెచ్ ఏంటి, హైకోర్టు విధించిన ఆ కండిషన్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. రాజకీయ వ్యూహాలు, అర్ధరాత్రి కోర్టు మెట్లు ఎక్కిన లీగల్ టీమ్స్, ఉత్కంఠ రేపిన వాదనలు. తెలంగాణలో శనివారం జరగబోయే యువ సంగ్రామ సదస్సు చుట్టూ సినిమాటిక్ లెవెల్లో సీన్లు నడిచాయి. జూన్ 30వ తేదీనే పర్మిషన్ అడిగిన శాంతి భద్రతల నేపంతో పోలీసులు లాస్ట్ మినిట్లో అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తమ సభను అడ్డుకుంటోందని బీఆర్ఎస్ భగ్గుమంది. వెనక్కి తగ్గేదే లేదు అంటూ హైకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఎట్టకేలకు గులాబీ శ్రేణులు అనుకున్నదే సాధించాయి. కొన్ని కఠినమైన షరతులతో విధిస్తూ హైకోర్టు ఈ సభకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోర్టు అనుమతి ఇచ్చిన కండిషన్స్ అప్లై అంది. సభ నిర్వహించుకోవచ్చు, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది. ముఖ్యంగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదని, అటుగా వెళ్లే జాతీయ రహదారిపై రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించవద్దని నిర్వాహకులను ఆదేశించింది. కోర్టు నిబంధనల మేరకు సరూర్ నగర్ స్టేడియంలో రేపు యువగర్జన హోరెత్తనుంది. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో గులాబీ క్యాంప్లో జోష్ పెరిగింది. సరూర్ నగర్ స్టేడియం ఈ పేరు వింటేనే తెలంగాణ రాజకీయాల్లో ఒక హిస్టరీ గుర్తొస్తుంది. సరిగ్గా ఎన్నికల ముందు ఇదే మైదానంలో కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ సమక్షంలో భారీ సభ పెట్టి యూత్ డిక్లరేషన్ ప్రకటించింది హస్తం పార్టీ. నిరుద్యోగులకు కొలువులు ఇస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ హామీల వర్షం కురిపించింది. కట్ చేస్తే ఇప్పుడు అదే సరూర్ నగర్ మైదానాన్ని బీఆర్ఎస్ ఎంచుకోవడం వెనుక పెద్ద పొలిటికల్ మైండ్ గేమే ఉందనే చర్చ నడుస్తుంది. ఏ వేదికపై నుంచి అయితే కాంగ్రెస్ హామీలు ఇచ్చిందో అదే వేదికపై నుంచి వారి వైఫల్యాలను నిలదీయడమే బీఆర్ఎస్ అసలు ప్లాన్. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్ళవుతున్నా మెగా డిఎస్సి ఊసేది, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లెక్కలేంటి, నిరుద్యోగ భృతి హామీ ఏమైంది, జాబ్ క్యాలెండర్ల అసలు కథేంటి అంటూ కాంగ్రెస్ సర్కార్ను గట్టిగా కార్నర్ చేయాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్ అనుబంధ యువజన విద్యార్థి సంఘాల జేఏసీ. ప్రభుత్వం చెబుతున్న ఉద్యోగాల నియామకాల లెక్కల్లోని లొసుగులను ఈ వేదికపై నుంచి బహిర్గతం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువతను పెద్ద ఎత్తున తరలించి కాంగ్రెస్ వైఫల్యాలపై సమరశంఖం పూరించేందుకు కేటీఆర్ అండ్ టీం వ్యూహాలు సిద్ధం చేసింది. ఒకవైపు కోర్టు ఇచ్చిన ఊరట, మరోవైపు ప్రభుత్వంపై కసి. ఈ సభను ఎలాగైనా గ్రాండ్ సక్సెస్ చేసి తీరాలని గులాబీ నేతలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు ఆంక్షలు పెట్టిన న్యాయ పోరాటంలో గెలిచామన్న ఉత్సాహంతో కేడరుంది. మరి రేపు సరూర్ నగర్ స్టేడియం సాక్షిగా కేటీఆర్ ఎలాంటి పవర్ఫుల్ స్పీచ్ ఇవ్వబోతున్నారు? కాంగ్రెస్ మార్క్ యూత్ డిక్లరేషన్ కు బీఆర్ఎస్ ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుంది? ఈ యువ సంగ్రామం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పబోతుందో వేచి చూడాలి. సీఎం రేవంత్ రెడ్డి